పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక కోరిక కలిగిన వారే ఉన్నారు. మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవాలి అని. అందుకే మనం కూడా ఈ లోకంలోనికి వచ్చి చాలా ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసలో భాగంగా మనం ఎలా బ్రతకాలి అనేది తెలుసుకోవడానికి పరిశుద్ధంగా బ్రతికిన వారిని చూపించారు ఆయన. అలా బ్రతకలేని వారిని చూపించారు. వారు ఎందుకు బ్రతకలేకపోయారు, ఏ విషయంలో బ్రతకలేకపోయారు అనేది. వాటిని చూస్తూ, వింటూ, చదువుతూ, ధ్యానిస్తూ మనం జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ వెళ్తున్నాం. అయితే ఎప్పుడు చూసినా చాలా వరకు వినే స్థితిలోనే ఉంటున్నాం, కానీ ఆచరించే స్థితిలో చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాం. కానీ దేవుడు మరొకసారి మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, బ్రతికేవారే ఆయనకు కావాలి, బ్రతికే వారికి మాత్రమే పరలోకం. లేఖనాల ప్రకారం లేక దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికే వారికే పరలోకం తప్ప వినేవారికి, చెప్పేవారికి, చదివేవారికి కాదు. అంటే అలాని అవి చేయొద్దని కాదు, అవి చేస్తూ చివరిగా జీవితంలో అనుభవించి ఎదుటివారికి చెప్పగలిగేలా ఉంటే, లేదా చెప్పలేకపోయినా పర్వాలా మనం బ్రతకగలిగేలా ఉంటే మాత్రమే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. నిత్య జీవాన్ని పొందుకోవడమే క్రైస్తవుడి శ్వాస ధ్యాస అవ్వాలి. కాబట్టి మరి మనం అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి కూడా మన పరిశుద్ధులుగా బ్రతకడానికి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందామండి. పేతురు గారు 2 పత్రికలను రాశారు. అపోస్తలుడైన పేతురు గారు అనగా యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక ఆయన, లేక ప్రధానుడు, మొదటివారు అని చెప్పొచ్చు మనం. మొదటివారంటే ఆ సంఖ్యలో అన్ని విషయాల్లో ముందుగా ఉండేవారు అని. ఆయన ఒక పత్రికలు 2 రాశారు. అందులో మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటి ఒకసారి చూసి మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పురుషులైన వారికి పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, జీవము అనే ఒక కృపావరం ఉంది. ఆ కృపావరంలో పురుషులైన మీతో మీ భార్యలు పాలివారు. ఇది మీరు తెలుసుకోవాలి. మరి మీతో మీ భార్యలు పాలివారు కాబట్టి వారు పాలిభాగస్తులు అవ్వాలి అంటే వారు బలహీనమైన ఘటాలు. కాబట్టి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా కాపురం చేయాలి. వారు బలహీన ఘటాలు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ముందు సన్మానించాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా, అంటే మీ ప్రార్థనలకు భార్యలు అభ్యంతర కారణంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వారితో జ్ఞానంతో కాపురం చేయాలి. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు పేతురు గారు. జీవము అనే కృపావరములో పురుషునితో పాలిభాగస్తురాలు స్త్రీ, లేక భర్తతో పాలిభాగస్తురాలు భార్య. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించాలి ఫస్ట్. 2, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండాలి అంటే జ్ఞానంతో కాపురం చేయాలి. ఇవన్నీ మనకొద్దు, కానీ ఇందులో ఆయన చెప్పిన ఒక మాట, ఎక్కువ బలహీనమైన ఘటాలట భార్యలు లేక స్త్రీలు. నిజంగా బలహీనమైన ఘటము అంటే కుండ. మామూలుగా మనం ఆలోచిస్తే కుండ అంటే మట్టితో చేసిన దానినే కుండ అంటాం. ఆ మట్టి కుండే బలహీనమైనది అయితే, అది కూడా కుండే బలహీనమైతే అందులో బలహీనమైన ఘటము అంటే కుండే బలహీనం, కుండే ఓటిది, లేదా కుండే పడింది అంటే ఇంకా మరలా పనికిరాదు. అందులోనూ బలహీనమైన కుండట. కాబట్టి చాలా జాగ్రత్త అన్నారు కదా. నిజంగానే బలహీనంగానే ఉంటారా అంటే ఉంటారు. ఎందులో? అసలు ఈ విషయాన్ని పేతురు గారు ఏ విషయాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఏ విషయంలో స్త్రీలు బలహీనమైన ఘటాలు? అన్నిట్లోనా? అన్నింటిలోనూ బలహీనమైన ఘటాలేనా, లేకపోతే
కొన్ని విషయాల్లోనేనా అనేది నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈరోజు నేను అది చెప్పాలనుకోవట్లేదు. కానీ బలహీనమైన ఘటము అని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించారు అంటే అది వాస్తవం. కానీ ఏ విషయంలో అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ బలహీన ఘటాలైన స్త్రీలే బలవంతులను సైతం శాసించగలిగారు బైబిల్ గ్రంథంలో. అలాంటి ఇద్దరు స్త్రీలను గురించి ఈ రాత్రి మీతో మాట్లాడాలి అనుకుంటున్నా. స్త్రీలు బలహీన ఘటాలు అని వ్రాయబడిన ఈ లేఖనం నిరర్ధకమని నేను చెప్పట్లేదు, కానీ అన్నిటిలోనూ బలహీనులా అంటే కాదు అంటుంది. కానీ ఆయన రాయించారు అంటే ఆ కారణం వేరేది అయి ఉండాలి. అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. కానీ బలహీన ఘటాలనుకునే స్త్రీలు కొన్ని బలమైన పనులు చేశారు. ఆ పనులు చేసిన స్త్రీలలో సమయానుకూలను బట్టి ఒకరిద్దరిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా ఒక స్త్రీని మీకు, దావీదు గారికే మాదిరి చూపిన స్త్రీ. మళ్ళీ చెప్తున్నా, బలహీనమైన ఘటమైన ఒక స్త్రీ బలమైన కార్యాలు చేస్తే ఆ బలవంతురాలైన ఒక స్త్రీ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఒకరిద్దరిని గురించి నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీలు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి అంటే మీకు క్లూ ఇస్తున్నాను. దావీదు గారికే మాదిరి చూపిన స్త్రీ యాయేలు గారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఆమె కనిపిస్తారు. అది దెబోరా గారి కాలం, అంటే దెబోరా గారు న్యాయాధిపతిగా పరిపాలిస్తున్న కాలం. ఎలాగూ అనేది లాస్ట్లో కూర్చోబడికి మీకే అర్థమవుతుంది. టూకీగా చెప్పుకొని వెళ్ళిపోతాం మీకు తెలిసిన విషయాలు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనానుకు వచ్చేశారు. ఆ భూభాగాన్ని యెహోషువ గారి నాయకత్వంలో విడగొట్టుకున్నారు. నివాసాన్ని ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నారు. కానీ వారికి రాజు లేడు. అప్పుడు దేవుడు న్యాయాధిపతులను పుట్టించి వారికి న్యాయాధిపతులను ఇవ్వడం మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలోని చరిత్రంతా మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న కనానీలలో అన్ని జాతుల వారిని, ఆ 7 జాతుల వారిని కొంతమందిని మిగుల్చుకుంటూ వచ్చారు. పూర్తిగా తరమలేదు, లేకపోతే పూర్తిగా నాశనం చేయలేదు. ఫలితంగా వారు అంచెలంచెలుగా పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వచ్చారు. వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారో, దేవుడు ఒక్కొక్క అన్యరాజు చేతికి వారిని అప్పగిస్తూ వచ్చారు. మోయాబీల చేతికిచ్చారు, అమ్మోనీల చేతికిచ్చారు, కనానీల చేతికిచ్చారు. ఇలా వాళ్ళ చేతికి అప్పగించినప్పుడల్లా మరలా ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టేవారు. అప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని వారికి ఏర్పాటు చేసి అతని చేతి నుండి ఇశ్రాయేలీలు విడిపిస్తూ వచ్చేవారు. బయటకు వచ్చాక మరలా తప్పు చేసేవారు. దేవుడు మరలా అన్ని రాజు చేతికి ఇచ్చేవారు. మరలా వీళ్ళు ప్రార్థన చేసేవారు. దేవుడు మరలా న్యాయాధిపతినిచ్చి విడిపించేవారు. ఇదే జరుగుద్ది న్యాయాధిపతుల చరిత్ర అంతా. అలాంటి తరుణంలో ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు కనాను రాజైన యాబీను చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక న్యాయాధిపతి దెబోరా గారు. ఈ ఒక్క దెబోరా గారే కాదండి, ఆ సమయంలో బారాకు గారు కూడా ఇశ్రాయేలు పక్షంగా ఉన్నారు. దెబోరా గారు, బారాకు గారు కలిసి ఇశ్రాయేలులకు విడుదలనివ్వాలి. అలాంటి తరుణంలో న్యాయాధిపతిగా ఉన్న దెబోరా గారి వలన కానీ, ఆ ప్రజలకు నాయకుడిగా ఉన్న బారాకు గారి వలన కానీ జరగని ఒక అద్భుతము యాయేలు గారి ద్వారా జరిగింది. ఏం జరిగింది అంటే, కనాను రాజైన యాబీను దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు సీసెరా. ఇతను ఎలాంటి వాడు అనేది బైబిల్లో నుంచి మనం ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 2 నుండి నేను చదువుతున్నాను. యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ యాబీను గారిని గురించి, కనాను రాజైన యాబీను గారిని గురించి మాట్లాడుతూ అతని దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్న సీసెరా గారి గురించి మాట్లాడుతున్నారు.
సీసెరా గారిని గూర్చి చెప్పేటప్పుడు అతడు ఎంతమంది మీద యుద్ధం చేశాడు, ఎన్ని రాజ్యాలను జయించాడు, ఎంత పేరు యాబీనికి తెచ్చాడు అనేది ప్రాముఖ్యంగా రాయించలేదు. కానీ సీసెరా చేతి కింద 900 ఇనుప రథాలు ఉన్నట్లు రాయించారు. ఎందుకు ఆ పదాన్ని రాయించారు అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏ విషయాన్ని తెలియచేయాలి అన్నా అందుకోసం ఆయన వాడిన ప్రతీది కూడా ఒక ప్రత్యేకమైనదిగా మనం గ్రహించాలి ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, ధనవంతుడు దరిద్రుడైన లాజరు గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ధనవంతునికి ఉన్న ఆస్తిని గురించి రాయించలేదు, కానీ ఆయన వేసుకున్న వస్త్రాలను గురించి రాయించారు దేవుడు. అంటే అక్కడ వస్త్రాలను గురించి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అలాగే ఈ సందర్భంలో ఇతడు ఎన్ని రాజ్యాలు జయించాడు, ఎంత భూభాగాన్ని జయించాడు, ఎన్ని వేల మందిని చంపాడు, ఎన్ని సంవత్సరాలుగా సైన్యాధిపతిగా ఉన్నాడు అనేది రాయించలేదు. కానీ అతని దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయట. కనాను రాజు దగ్గర 900 ఇనుప రథాలు ఉంటే వాటన్నిటిపైన ఆధిపత్యం ఎవరిది అంటే సైన్యాధిపతిదే, అంటే సీసెరాదే. 900 ఇనుప రథాలను గురించి ఎందుకు దేవుడు వ్రాయించాడు అంటే, ఆ రోజులో రథాలు ఉండడం గొప్ప విషయమైతే, ఇనుప రథాలు ఉండడం ఇంకా గొప్ప విషయమైతే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వచ్చేటప్పుడే 600 శ్రేష్టమైన ఇనుప రథాలతో ఐగుప్తులు ఇశ్రాయేలీలను తరిమారు. దాన్ని కూడా దేవుడు వ్రాయించారు. నిర్గమాకాండము మన 14వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇనుప రథాలను గూర్చి వ్రాయించారు అంటే, ఇనుప రథాలు ఉంటే రథాల మీద అధిపతులు ఉంటారు, రౌతులు ఉంటారు. అంటే మంచి సైన్యాన్ని కలిగిన, మంచి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వ్యక్తి అని చెప్పడానికి సీసెరా గారి దగ్గర ఉన్న ఇనుప రథాలను గురించి దేవుడు వ్రాయించడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు నొక్కి చెప్తున్నాను అంటే, ఇంత సైన్యం ఉన్నటువంటి, ఇన్ని రథాలు ఉన్నటువంటి సైన్యాధిపతి అయిన సీసెరా ఎవరి చేతుల్లో చనిపోయాడయ్యా అంటే, ప్రవక్త్రినిగా న్యాయాధిపతిగా ఉన్న దెబోరా గారి వలన కాదు, ఆమెకి సహకారిగా లేదా ఆ టైంలో ఇశ్రాయేలీలకు నాయకునిగా దెబోరా గారితో యుద్ధానికి వెళ్ళడానికి సహకరించిన బారాకు గారి వలన కాదు, కానీ ఒక సాధారణమైన స్త్రీ అయిన యాయేలు గారి చేతిలో సీసెరా గారి మరణం జరిగింది ప్రియులారా. ఇక్కడ చాలా విషయాలు మనం ఆలోచిస్తే, బారాకు గారు యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏంటి అంటే, దెబోరా గారితో, నీవు కూడా నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను అంటారు. ఈ మాట ఒకసారి చదువుకుందాం మనం. 4వ అధ్యాయము 8వ వచనం. దెబోరా గారు బారాకు గారితో చెప్తారు, దేవుడు నీకు సెలవిచ్చారు కదా నీవు యుద్ధం చేయాలి అని, 10,000 మందిని సమకూర్చుకోమని అని చెప్తున్నప్పుడు ఆయన దెబోరా గారితో చెప్తున్న మాట మనం చదివితే, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. ఒక పురుషుడై ఉండి, బలము కలిగిన వాడై ఉండి, 10,000 మందిని సమకూర్చుకోగలిగిన స్థాయి కలిగిన వాడైనటువంటి బారాకు గారు యుద్ధంలోనికి వెళ్ళాలి అంటే, సీసెరాతో యుద్ధం చేయాలి అంటే నువ్వు నాతోనే ఉండాలమ్మా అని అడుగుతున్నారు దెబోరా గారిని. అంటే దెబోరా గారు ఉంటే ఒక ప్రవక్త్రి కాబట్టి దేవుడే తనతో ఉన్నట్లుగా భావించి ధైర్యంగా ఉండగలడు. అందుకు నువ్వు వస్తేనే వెళ్తా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను అంటున్నారు. అప్పుడు ఆవిడ అన్నారు, నేను కూడా వస్తానన్నారు. కానీ ఇంత కష్టపడి మన ఇద్దరం వెళ్ళినా సీసెరా మరణం మాత్రం మన చేతుల్లో ఉండదు. మరెలా అంటే, ఒక స్త్రీ చేతిలో ఉంది అని చెప్పారు. ఆ స్త్రీనే యాయేలు గారు. ఈమెను గురించి నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, స్త్రీలు బలహీనమైన ఘట్టాలు కదా. మరి 900 ఇనుప రథాలు కలిగి ఇశ్రాయేలీల చిత్రహింసలకు గురి చేస్తున్న సీసెరాని ఒక ఆడపిల్ల ఎలా చంపగలిగింది? అంత ధైర్యం ఆమెకు ఎక్కడిది? బలహీనరాలు అంటే అంత ధైర్యవంతుణ్ణి చూడగానే, అంత బలవంతుణ్ణి చూడగానే, ఒక సైన్యాధిపతిని చూడగానే గజగజ వణికిపోవాలి కదా. కానీ ఆమె అతన్ని చంపగలిగింది అంటే ఆ విషయంలో, ఆ సందర్భంలో ఆమె బలహీనురాలు కాదు, బలవంతురాలే. ఎలా వచ్చాయి ఆమెకు అవి? ఎలా చంపగలిగింది? అసలు ఆమె పరిస్థితి ఏంటి? కొంచెం సేపు మనం ఆలోచించి మరో స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈమె హెబేరు గారి భార్య. వీరి వంశం కయీనీల వంశం. గతంలోనే మనం మాట్లాడుకున్నాం. కయీనీలు అంటే ఆదాము గారి కుమారుడైన కయీను గారు కాదు. ఆ కయీను సంతానం అంతా నోవాహు గారి జలప్రళయంలో మరణించారు. ఈ కయీనీలు ఎవరు ఏంటి అనేది మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి హెబేరు గారి భార్య అయిన యాయేలు గారు సీసెరాని చంపేశారు. ఎలా చంపారు అంటే, దెబోరా గారు బారాకు గారు వెళ్ళారు. వీళ్ళు వచ్చారని తెలిసి సీసెరా కూడా వచ్చాడు.
సీసెరాని వీళ్ళు తరుముతున్నారు, వీళ్ళని సీసెరా తరుముతున్నారు. ఫైనల్గా ఏం జరిగింది అంటే 900 ఇనుప రథాలతో యుద్ధంలో పాల్గొన్న సీసెరా అందరినీ పోగొట్టుకుని, అన్నిటినీ పోగొట్టుకుని కాలినడకన యాయేలు గారి గుడారం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అటువైపు వస్తున్నాడు అంటే సీసెరా యొక్క రాజు అయినటువంటి యాబీను గారికి, ఈ హెబేరు గారికి, అంటే యాయేలు గారి భర్త అయిన హెబేరు గారికి సమాధానం ఉంది, అంటే పరిచయాలు ఉన్నాయి, ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి. తన రాజైన యాబీనికి పరిచయం ఉండడం చేత సీసెరా అప్పుడప్పుడు యాయేలు గారింటికి లేక హెబేరు గారింటికి వెళ్తూ ఉండేవాడో, లేక వాళ్ళని గురించి తెలిసినవాడో అయి ఉండాలి. ఇప్పుడు యుద్ధ సమయంలో అన్నిటినీ కోల్పోయిన తర్వాత చుట్టూ చూసుకుంటే సీసెరాకి అర్థమైంది ఏంటి అంటే నేను హెబేరు ఇంటికి సమీపంలో ఉన్నాను అని. వెంటనే అతను గుర్తొచ్చింది, నా రాజుకి ఇతను సమాధానం కలిగిన వ్యక్తి కదా, వాళ్ళు నన్ను మంచిగానే ఆదరిస్తారు కాబట్టి నేను ఆ ఇంటికి వెళితే కనీసం నేను ప్రాణాలతో బయటపడతాను అనుకుని ఆ మార్గం గుండా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు జరిగింది ఇప్పుడు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడకు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను అనేది ముగించినట్టు కనబడుతుంది, కానీ ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే తర్వాత విషయాలు అక్కడ రాయబడ్డాయి కాబట్టి. యాయేలు గారి ఇంటికి లేక ఆమె గుడారం వైపు వెళుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటి అంటే 18వ వచనం చదువుతున్నా. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఇక్కడ ఏం జరిగింది? అందరినీ కోల్పోయిన తర్వాత సీసెరా గారు యాయేలు గారింటికి వస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చేస్తూ ఉన్నప్పుడు 900 ఇనుప రథాలు కలిగి యుద్ధంలో పాల్గొన్నటువంటి సీసెరా ఒంటరిగా పారిపోయి వస్తే అంత బలవంతుడే బలహీనుడై వచ్చాడు కాబట్టి ఈమె భయపడాలి. లేదా అతనిని నేను చేర్చుకుంటే అతడు నా ఇంటిలోనికి వస్తే అతనిని తరుముతున్న నా ఇశ్రాయేలు ప్రజలు లేక నా ఇశ్రాయేలు నాయకులు నన్ను కూడా ఏదైనా శిక్ష విధిస్తారేమో నాకు కూడా అని భయపడాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఈమె ఇంటిలోనికి వచ్చేయలేదు. ఆ గుడారానికి సమీపంగా ఉండగానే ఈమె ఎదురు వెళ్ళింది. మొట్టమొదట ఆమెలోని ధైర్యాన్ని మనం చూడవలసింది ఏంటి అంటే బలవంతుడైన వ్యక్తే బలహీనుడై ఒంటరిగా కాలినడక వస్తుంటే ఈయనతో నాకెందుకు అని వెంటనే ముఖం చాటేసుకొని వెళ్ళిపోవాలి. అలా చేయలేదు. ఒకవేళ వచ్చేసిన తర్వాత రహస్యంగా తలుపులు వేసి అతనికి కావలసిన పరిచర్యను చేయాలి. అది చేయట్లేదు. అతను వస్తూ ఉండగానే ఎదురు వెళ్ళి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగు భయపడొద్దు, నేను హెబేరు భార్య యాయేలుని, నేను నీకు తెలుసు కదా, రా నా ఇంటికి రా, నీకు మంచి చేస్తాను, భయపడొద్దు రా అని బ్రతిమలాడి తన ఇంటికి తెచ్చుకుంటుంది. ఎందుకు? చంపడానికే. ఎందుకంటే చంపడానికే. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు యాబీను వలన పొందిన బాధ యాయేలు గారికి బాగా తెలుసు. అందుకే వారంతా బాధపడడానికి కారణం యాబీను కంటే యాబీను దగ్గర ఉన్న సేనాధిపతి అయిన సీసెరా వలన అనే సంగతి ఎరిగినదై అతను కనిపించగానే దేవుని ప్రజలను విడిపించడానికి ఒక అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పిరికిదానిగా ఉండడానికి వీల్లేదనుకుంది. తానే ఎదురు వెళ్ళి తానే అతన్ని బ్రతిమలాడి పిలిచి తన ఇంటిలోనికి తెచ్చుకుంది. ఇక రెండో విషయం, వస్తూ ఉండగానే గొంగళి కప్పాలి అనుకుందామే, కానీ అతను దాహంగా ఉంది, నాకు మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు కదా. మీరు చదివితే తర్వాత కనిపిస్తుంది 19వ వచనం. ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతను ఇలా అన్నాడు, గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునో లేడని చెప్పవలెను అన్నెను. అర్థమైందండి? ఆయనకి వెంటనే గొంగళి కప్పి ఒక మూలను పడుకోబెట్టాలి అనుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, నాకు దాహంగా ఉందమ్మా, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వా అన్నారు. అప్పుడు ఆమె చేసిన పని ఏంటి అంటే మంచినీళ్ళు కాదు పాలే ఇద్దాం అనుకుంది. వెంటనే పాలబుడ్డి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుందండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో 24 నుంచి యాయేలు అని మనకు అర్థమవుతుంది.
అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. పాలు అంటే కూడా శ్రేష్టమైన పాలు, తాగితే మత్తు కలిగే పాలు, తాగితే తిరిగి లేవలేని పాలు ఇస్తుంది. అది కూడా ఒక మంచి పాత్ర, సర్దారులు తాగే పాత్రలో పాలు, మీగడ పాలు తెచ్చిచ్చింది. ఆ పాలు తాగగానే అమ్మాయ, నా దప్పిక తీరింది, నా ఆకలి కూడా తీరింది, ఇక నా శ్రమ తీరిపోయేనే, నేను ఒక మంచి చోటుకు వచ్చాను, ఇక కనీసం నాకు ప్రాణ భయం లేదు అని నిశ్చింతగా ఉన్న సమయంలో సిసెరా అప్పుడు అతనికి గొంగళి కప్పింది. అతను మీగడ పాలు తాగడం వలన గాఢ నిద్రపోయాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేద్దాం ప్రియులారా. అతను పరిచయస్తుడైనా ఇంటికొచ్చిన తర్వాత అతని ఇంటికొచ్చి, అమ్మా నన్ను తరుముతున్నారు, నన్ను రక్షించు, నేను ఎవరికి కనబడకుండా నన్ను దాయి అని అతను అడగలేదు. ముందు ఆమె ఎదురు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి ఆయనకు మీగడ పాలిచ్చి గొంగళి కప్పి, ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నువ్వు గుమ్మలో నుంచో, ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు లేరని చెప్పు అని. అప్పుడు బహుశా యాయేలు గారు అనుకుని తర్వాత ఏం జరగాల నేను చూసుకుంటాను కదా ఏలినవాడా, నువ్వు విశ్రాంతి తీసుకో అనుకుని ఉంటుంది. మొత్తం మీద మీగడ పాలు తాగడం వలన ఆయనకు మంచి నిద్ర పట్టింది, గాఢ నిద్రపోయాడు. అప్పుడు చేసిందండి, బలహీనురాలైన స్త్రీ అయిన యాయేలు గారు ఒక బలమైన కార్యక్రమం. ఏం చేశారు తెలుసు కదా మీకు, అయినా చదువుదాం, మరి సందర్భం టాపిక్ అదే కదా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి, అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఏం జరిగిందండి? చక్కని పాలిచ్చింది, కమ్మని నిద్ర పట్టింది. ఇక గాఢ నిద్రలో ఎటు పోయిందో అతని ప్రాణం. ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు యాయేలు గారు, ఎలా చంపాలి, నా శత్రువుని తెచ్చుకున్నాను నా ఇంటికి, ఈ పీడ విరగడ చెయ్యాలి, కానీ ఎలా అయితే నేను చంపగలను? ఎందుకంటే ఈమె ఒక ఈమె ఒక స్త్రీ, అతను ఒక పురుషుడు. పైగా ఎలాంటి పురుషుడు అంటే యుద్ధ విద్యలు నేర్చిన పురుషుడు. ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చేసి యాబీని గారికి విజయాన్ని తెచ్చుంటాడు. నమ్మిన బంటు లాంటి వాడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు, సూర్యుడు, ధీరుడు, పురుషుడు కదా. పురుషుల చేతిలో స్త్రీలు చాలా బలహీనంగా కనిపిస్తారు కదా. అలాంటి ఒక వ్యక్తిని చంపడానికి ముందు కొంచెం ప్లాన్ చేసి, ముందు పాలిద్దాం, మంచినీళ్ళు ఇస్తే మామూలు నిద్రపోతాడు, పాలిస్తే గాఢ నిద్రపోతాడు. ముందు గాఢ నిద్రలోనికి పంపించి ఎలా చంపాలి ఇప్పుడు నేను అని ఆలోచిస్తే ఆమెకు ఒక గుడారపు మేకు దొరికింది. గుడారపు మేకు అంటే మనలా ఇంత చిన్న చిన్న మేకులు కాదవి, మన టెంట్ హౌస్ దగ్గర వేస్తాం కదా పెద్ద పెద్ద మేకులు, గుడారాలు, అప్పుడు డేరాలు కొట్టడానికి వేసేవి కదా, పెద్ద మేకు. ఆ మేకు తీసుకొని గాఢంగా నిద్రపోతున్నటువంటి సిసెరా తల దగ్గరకు వచ్చింది ఆమె. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక మేకు ఒక గోడకు కొట్టాలి అంటే ఒక్క దెబ్బకి మనం గోడలో గుచ్చగలమా? గుచ్చం కదా. ఎలా చేస్తాం? గోడ వైపు మేకు పెట్టి సుత్తి తీసుకొని నిదానంగా కొడితే కానీ ఒక 5 నిమిషాలకి అది మనం అనుకున్న లోపలి భాగానికి వెళ్ళదు. మరి అలా కణత దగ్గర పెట్టి స్లోగా దెబ్బ మీద దెబ్బ వేసే పరిస్థితి ఉంటుందా? అలా జరిగితే ఏం జరుగుద్ది చెప్పండి? అలా జరిగితే ఏం జరుగుద్ది? ఆ అలికిడికే లేస్తాడు. ఆ తర్వాత జరిగేది మనం ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా చంపాలి? గుడారపు మేకుతోనే చంపాలి, కానీ ఒక్క దెబ్బకే చంపాలి. లేదు అంటే అతని చేతిలో ఈమెకు మరణం ఉంటుంది. ఒక్క దెబ్బతో చనిపోకపోయినా తిరిగి లేవలేనంత బలమైన దెబ్బ కొట్టాలి. ఒక స్త్రీ యుద్ధ విద్యలు తెలిసిన ఒక సేనాధిపతి లేక ఒక సైన్యాధిపతిని చంపడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఆమెకి ఎంత ధైర్యం కావాలో తెలుసా అండి? ఆ టైంలో ఏ మాత్రం అతనికి మెలకు వచ్చినా, ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఏ మాత్రం కళ్ళు తెరిచినా ఆ నెక్స్ట్ మినిట్ యాయేలు గారు ఉండరు. కానీ అవి ఆమెకు తెలుసు. నేను ఈ పని చేస్తున్నది వ్యక్తిగతంగా సీసెరాతో నాకు పగుండి కాదు.
నా ప్రజలైన ఇశ్రాయేలీయులు పడుతున్న బాధ నాకు తెలుసు. ఇప్పుడు కనానీయులు లేక ఈ సీసెరా దేవునికి శత్రువులు, దేవునికి విరోధులైన వారిని చంపడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. అది ఆమెకున్న ధైర్యం. ఒక మేకు తీసుకుంది, ఒక సుత్తి తీసుకుంది, ఒక్క దెబ్బతో సీసెరాని చంపేసింది. ఆ చంపే ముందు ఆమెకేం కనబడుతుంది అంటే, బాగా ఆలోచించాలి ప్రియులారు ఇక్కడ మీరు. చంపే ముందు ఆమెకు సీసెరా గొప్పతనం కనబడట్లా, సీసెరాకున్న ఇనుప రథాలు కనబడట్లా, సీసెరా వెనక్కున్నటువంటి యాబీను కనబడట్లా. కానీ ఆమెకి ఏం కనబడుతుందంటే, ఒంటరిగా కాలి నడకన వచ్చాడు, ఒంటరిగా నా చేతికి చిక్కాడు. ఇప్పుడు భయంతో, అలసటతో ఒంటరిగా ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె తన శత్రువులో ఉన్నటువంటి గొప్పవాటిని చూసి భయపడట్లేదు, కానీ తన శత్రువుకున్న బలహీనతలను చూసి తాను ధైర్యం తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం గెలవాలి అంటే మన శత్రువుకున్న గొప్పవాటిని, మన శత్రువుకున్నటువంటి ఆయుధాలను చూసి మనం భయపడిపోయేవారిగా ఉండకూడదు, కానీ మన శత్రువుకున్న బలహీనతలు ఏంటో గుర్తుపెట్టుకోగలిగితే మన బలం పెరుగుతుంది. 900 ఇనుప రథాలు ఉంటే ఏమి, అన్నీ కోల్పోయి ఒంటరిగా కాలి నడకను వచ్చాడు. ఈ ఒక్కటి చాలు నాకు అనుకుంది. ఒక్క గుడారపు మేకుతో, ఒక్క సుత్తెతో, వీటికి మించిన ఒక్క దెబ్బతో సీసెరాన్ని చంపేసింది. ఈ సందర్భాన్ని మనం ఆలోచనలోనికి తీసుకుంటే, మరి యాయేలు గారు బలహీనమైన ఘట్టమేనా? బలహీనమైన ఘట్టమైతే అమ్మో సీసెరా, ఎవరైనా ఏమా సీసెరా మీ ఇంటికి వచ్చినట్టు మేము చూసాం, సీసెరా మనకు శత్రువు, సీసెరా నువ్వు చంపే నీ ఇంట్లోకి వచ్చారు కాబట్టి అని ఒకవేళ ఎవరైనా చెప్తే, అమ్మో నేనా, అతను ఎంత బలవంతుడో తెలుసా, అతన్ని నేనెక్కడ చంపగలను, ఒకవేళ నేను చంపే ప్రయత్నం చేస్తున్నానని తెలిస్తే నా బ్రతికేమవుతుందో తెలుసా అనాలి. కానీ ఇక్కడ అలా అనట్లేదు. ఆమె ఎవరికి చెప్పట్లేదు, చక్కగా తెచ్చుకుంది, పడుకోబెట్టింది, ప్రశాంతంగా ఆలోచించుకుంది, ఒక్క దెబ్బతో చంపేసింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆ టైంలో తన శత్రువుకున్న బలహీనతలను గుర్తించి ఒక బలమైన ఆయుధంగా తానే మారింది దేవుని కొరకు. ఆమె వాడిన ఆయుధాల కంటే దేవుడు ఆమెను వాడుకున్న విధానమే బలమైంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి చరిత్రలో ఈమె పేరు దేవుని గ్రంథంలో వ్రాయించడానికి ఇష్టపడ్డారు. ఆమె చరిత్రను మన కొరకు వ్రాయించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పని చేసేటప్పుడు, దేవుని కొరకు మనం బ్రతకాలనుకున్నప్పుడు మన ఎదుట చాలామంది శత్రువులు కనబడుతూ ఉంటారు. 1200 ఇనుప రథాలు కలిగినటువంటి వారు, లేదా 6 మూరల జానడున్నటువంటి ఆజానుబాహులు మన ముందు ఉండొచ్చేమో, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూసి మనం పిరికివారిగా మారిపోకూడదు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడో ఒక చిన్న బలహీనత, మైనస్ ఉంటుంది, దాన్ని మనం తెచ్చుకోవాలి. నేను ఈ పాఠంలోనికి ప్రవేశించే ముందు మీకు చెప్పాను కదా, దావీదు గారికి మాదిరి చూపింది అని. ఇప్పుడు మీకు కరెక్ట్ అయి ఉండాలి. 900 ఇనుప రథాలు కలిగిన సైన్యాధిపతి అయిన బలవంతుడైన సీసెరాని ఒక్క దెబ్బతో చంపింది యాయేలు గారు, తనకున్న విశ్వాసాన్ని బట్టి. బహుశా ఇది మనకు వ్రాయబడలేదు, కానీ ఖచ్చితంగా పూర్వీకుల జీవితాన్ని, పూర్వీకుల చరిత్రను గనక తిరగేస్తే, దావీదు గారి గొల్యాతు గారి ముందు నిలబడినప్పుడు దావీదు గారి మనస్సులో ఖచ్చితంగా యాయేలు గారు మెదులుండాలి. న్యాయాధిపతుల చరిత్ర తర్వాతే రాజుల కాలం వచ్చింది. దావీదు గారు గొల్యాతు గారి ముందు నిలబడినప్పుడు సున్నతిలని ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నారు. వాస్తవానికి గొల్యాతు గారి హైట్ ఎంత, వెయిట్ ఎంత చెప్పండి? ఫిలిస్తీన్లంతా మేమెవ్వరం అక్కర్లా, మా అందరికి బదులు గొల్యాతు ఒక్కడు చాలు అని కూర్చున్నారు కదా. అది వాళ్ళే కాదు, ఇశ్రాయేలీలు కూడా నమ్మిన విషయం. అతను ముందుకు వస్తూ ఉంటే ఇశ్రాయేలీలు వెనక్కి జరిగారు కదా. యుద్ధము చేయగలిగిన వారు కదా, కాడి ఎడ్లను తునకలుగా చేసి నలుదిక్కులు పంపిన సౌలు గారే భయపడిపోయారు కదా. అలాంటి తరుణంలో దావీదు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే. గొల్యాతు 6 మూరల జారుడుంటే నాకేంటి, ఫిలిస్తీన్లందరికీ తగినంత యుద్ధం చేయగలిగితే నాకేంటి, నా తరపున నా వెనుక దేవుడున్నాడు, ఈ యుద్ధం యెహోవాది
అతనిలో ఒక మైనస్ ఉంది, అతనికి సున్నతి లేదు, ఆ ఒక్కటి చాలు నా గెలుపుకి అనుకున్నారు. ఈ రాత్రి యాయేలు గారి జీవితం ద్వారా కానీ దావీదు గారి జీవితం ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు పోరాటం చేయాలి అంటే, ఆ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే, ఎదుటివానికున్న గొప్ప లక్షణాలు చూస్తే నువ్వెప్పటికీ గెలవలేవు. అమ్మో 900 ఇనుపరథాలట, మనమెక్కడా? అమ్మో 6 మూరల జానెడట, మనమెక్కడా అనుకున్నామంటే మనకు ధైర్యం ఉండదు, ధైర్యం చెడిపోతుంది. ఏంటి 900 ఇనుపరథాలు ఉంటే ఏంటి, 6 మూరల జానెడు ఉంటే ఏంటి? వాడికి సున్నతి లేదు, వాడు కాలి నడకని వచ్చాడు, ఆ ఒక్కటి చాలు. అంటే అవతల వ్యక్తిలో ఉన్న బలహీనతలు, అవతల వ్యక్తిలో ఉన్న మైనస్లు మనం గుర్తించగలిగితే అదే మనకు ప్లస్, అదే మనకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పడానికి యాయేలు గారి జీవితాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే యాయేలు గారు బలహీనమైన ఘటమా అంటే కాదని చెప్పొచ్చు. ఒక స్త్రీ ఒంటరిగా ఒక్క దెబ్బతో సీసరాని చంపేసింది. అక్కడ ఆమెకి చాలా ధైర్యం కావాలి, వచ్చింది. ఎలాగూ అంటే తనకున్న దేవుని పట్ల ఉన్న విశ్వాసం, దేవుని ప్రజల కొరకు తాను చేస్తున్న సాహసం. అందుకే దేవుని పని విషయంలో మనం ఎప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే అది ఆయన మనకు అప్పగించిన పని కాబట్టి. ఆ పని చేయడానికి మనం ధైర్యం చేసినప్పుడు మనకు అప్పచేయం ఉండదు. అదే మన సొంత పనులు అయితే మనం ఆలోచించాలి. కనుక ప్రియులారా, అంటే యాయేలు గారిని దావీదు గారు తలుచుకొని చేశారని నేను చెప్పట్లేదు, కానీ దావీదు గారి కంటే ముందు చరిత్రలో ఒక్క మేకుతో ఒక్క దెబ్బతో సీసెరాను చంపిన యాయేలు గారి జీవితము, ఆ తర్వాత మనం నేర్చుకునే దావీదు గారి జీవితంలో ఒక్క లోపం కనిపిస్తున్న సున్నతి లేదు అనే ఒక్క విషయాన్ని గుర్తించిన దావీదు గారు గొల్లియాతు గారి పైన విజయాన్ని సాధించగలిగారు. ముందు యాయేలు గారి చరిత్ర జరిగింది కాబట్టి మాదిరి అని చెప్పగలిగారు అంతే. ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి రోజు పోరాటమే. నిన్నే రాత్రి కదా మనం నేర్చుకున్నాం, మనకి రోజు పోరాటమే. బోధ కోసం పోరాటం చేయాలి, సువార్త కోసం పోరాటం చేయాలి, విశ్వాస విషయమందు పోరాటం చేయాలి, రక్షణలో ఎదుగుటకు పోరాటం చేయాలి. అసలు మన జీవితమే పోరాటం కదండి. ఈ పోరాటంలో సువార్తను ప్రకటించడానికి వచ్చే పోరాటం కంటే ముందు సువార్త దగ్గరికి వెళ్లకుండా మన శరీరమే మనతో పోరాటం చేస్తుంది, దాన్ని జయించాలి. మన ఇంటి వారే మనతో పోరాటం చేస్తారు, వారిని జయించాలి. మన క్రైస్తవులే మనతో పోరాటం చేస్తారు, వాళ్ళని జయించాలి. ఇవన్నీ జయించేటప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? వాడు నాకంటే బలవంతుడు కదా, వాడు నాకంటే శక్తివంతుడు కదా, వాడికి నాకంటే సైన్యం ఎక్కువ ఉంది కదా, వాడు నాకంటే సీనియర్ కదా, ఇవి కాదు నీకు కావాల్సింది. వాడికి ఎన్నున్నా ఎక్కడో ఒక చోట ఒక లోపం ఉంటుంది, అదేంటో నువ్వు గుర్తించగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని చూడగలం ప్రియులారా, ఖచ్చితంగా మన విజయాన్ని చూడగలం. కాబట్టి బలహీన ఘటాలే కానీ సందర్భం వచ్చినప్పుడు బలవంతులుగా మారి సాహసం చేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యాయేలు గారు.